అందరికీ నమస్కారం. ఈరోజు పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమంలో భాగంగా మన చిత్తూరు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మన ఇరువరం ట్రైనింగ్ సెంటర్లో మేస్త్రీలకి వినూత్నంగా ట్రైనింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏది ఏమైనా యొక్క నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున ప్రారంభ దశ నుంచి ప్రారంభోత్సవ దశ వరకు వివిధ రకాల వృత్తులైనటువంటి పనులు చేసేటువంటి కార్మికులకి నైపుణ్యం చాలా అవసరం. ఈ నైపుణ్యం వల్ల కొత్త కొత్త టెక్నాలజీని పరిచయం చేసుకుంటూ భవన నిర్మాణంలో నూతన ఒరవడిని శ్రీకారం చుట్టడానికి ఈ యొక్క పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమం ద్వారా వారికి కొత్తగా ఈ ట్రైనింగ్లో ఉన్నటువంటి కొత్త కొత్త ఆవశ్యకతల్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వీళ్ళకి మేస్త్రీలకి కొత్త టెక్నాలజీ పరిచయం చేసే భాగంలో ఒక లేజర్ బీమ్ టెక్నాలజీ అయితేనేమి, అదేవిధంగా క్రాస్ లైన్ లేజర్ బీమ్ అయితేనేమి, ఈ రెండింటి యొక్క పనిముట్ల గురించి కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తారు. లేజర్ బీమ్ అంటే ఇంతకు ముందు వాళ్ళ యొక్క కొలత కొలుచుకోవడానికి టేప్ సహాయంతో కొలత కొలిచేవాళ్ళు. ఈ యొక్క లేజర్ బీమ్ టెక్నాలజీ ద్వారా ఒక డిస్టెన్స్ని ఈ గోడ దూరం అయితేనేమి యొక్క స్థలాన్ని దూరం కొలుచుకునేదానికి ఆ లేజర్ బీమ్ టెక్నాలజీ ద్వారా కొత్త టెక్నాలజీని వీళ్ళ కోసము నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా క్రాస్ లైన్ లేజర్ బీమ్ వివిధ రకాలైనటువంటి రూమ్ యొక్క ఇంటర్నల్ కొలత, అంటే భవనం యొక్క లోపల కొలతని రూమ్ని కొలుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడు వచ్చేసి మన యొక్క క్రాస్ లైన్ లేజర్ బీమ్ ద్వారా ఒక చోటు నుంచినే రూమ్ యొక్క ఇంటర్నల్ కొలతని హారిజాంటల్ కావచ్చు, వర్టికల్ కావచ్చు, వీటిని వీలైనంత వరకు చాలా టెక్నికల్గా కొలిచేదాని కోసము మన యొక్క క్రాస్ లైన్ లేజర్ బీమ్ అనే ఒక పనిముట్టు కూడా ఉపయోగపడుతుంది. వీళ్ళకి ఈ కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నటువంటి ఈ యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్కి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క మేస్త్రి పనిచేసేటువంటి కార్మికులకి పెద్ద ఎత్తున సహాయము అందాలని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు, వీళ్ళకి ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వడానికి ఇంతకుముందు గతంలో జరిగినటువంటి బ్యాచ్లకి డబ్బులు పడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్యాచ్లకి కంపల్సరీ అన్నీ వస్తాయి. గతంలో జరిగినటువంటి బ్యాచ్లకి పనిముట్ల కిట్ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా వీళ్ళు ఆర్థికంగా చేదోడు వాదోడుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ఉపయోగపడటము చాలా అభినందనీయంగా ఆలోచిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో వీళ్ళకి ఇంకొంచెము నిర్మాణ రంగానికి ఇప్పుడున్నటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చైర్మన్ అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి. అప్పట్లోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని అప్పటి ఉమ్మడి రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ హైటెక్ సిటీ అక్కడ మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని 1998లో ప్రారంభించడం జరిగింది. ఎక్కువంటే నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి నైపుణ్యం చాలా అవసరము అనే ఉద్దేశంతో నిర్మాణ రంగాన్ని సరికొత్త రూపం వైపు నడిపించడం కోసము ఈ టెక్నికల్ నాలెడ్జ్ అవసరమని ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశ్వకర్మ కార్యక్రమమే కాకుండా ఈ యొక్క చిత్తూరు సెంటర్లో ప్రత్యేకంగా చదువుకొని 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివినటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త కొత్త టెక్నాలజీ పైన, ఉదాహరణకి ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, సోలార్ టెక్నాలజీ కావచ్చు, మహిళలకు ప్రత్యేకంగా టైలరింగ్ కావచ్చు, ప్రత్యేకంగా ల్యాండ్ సర్వేయింగ్ కావచ్చు, రకరకాలైనటువంటి మంచి టెక్నాలజీ కలిగినటువంటి కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించే దిశగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అడుగులు వేస్తుంది. దీనంతా కూడా రాబోయే రోజుల్లో వీళ్ళే కాదు, వీళ్ళ బంధువుల యొక్క పిల్లలు కావచ్చు, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని డెవలప్మెంట్ అవ్వాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.